ఇదేంటో ఐడెంటిఫై చేయగలరా? హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను కోడి కూర ఏ విధంగా వండేదాన్నో మీకు చెప్తాను. అది 2 రోజులైనా కూడా మనకు పాడు కాకపోతుండే, రోజు వండుకోవడానికి టైం సరిపోకపోతుండే ఒకటి. ప్లస్ పిల్లలు ఈ చికెన్ నాన్ వెజ్ తప్పించి వేరే కూరలు ఏం తినకపోదురు. ఈ విధంగా ఒక్కసారి వండితే 2 రోజులైనా కూడా పాడు కాకపోతుండే, ఫ్రిడ్జ్ లో పెట్టకున్నా కూడా ఏం కాకపోయేది. అది నేను మీకు ఈరోజు చూపిస్తా. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకొని నీట్ గా 4-5 సార్లు ఉప్పేసి వాష్ చేసుకొని వాటర్ అన్ని డ్రైన్ అయ్యాక ఒక గిన్నెలో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపి పక్కకు పెట్టిన ఒక అరగంట. దాన్ని ఇప్పుడు కడాయిలో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయించింది, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికేడు మెంతిపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసి, ఒక కట్ట పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకొని కడాయిలో అన్ని వేసుకొని 2.5 పావుల నూనె పోసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదానికొకటి కలిసేట్టు బాగా చేత్తో ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా అన్ని కలిసి మంచి కలర్ వచ్చింది కదా, ఇట్లా వచ్చేట్టు కలుపుకొని కడాయి చుట్టుపక్కల కంటిన మిశ్రమం అంతా కడాయి మధ్యలో కనుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 1 అవర్ అన్నా పక్కకు పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే మ్యారినేషన్ చేసినాక ఓవర్ నైట్ పక్కకు పెట్టుకోవచ్చు, లేదంటే కనీసం 1 అవర్ అయినా పక్కకు పెడితే మనకు చికెన్ సాఫ్ట్ గా అవుతుంది. లేకపోతే తింటుంటే అంత రబ్బర్ లాగా ఉండి అస్సలు తినబుద్ధి కాదు. 5-6 పచ్చిమిరపకాయలను మధ్యలోకి చీల్చి ఉప్పు పెట్టి ఒక 2 గుప్పెళ్ళ కరివేపాకును ప్లేట్ లోకి పెట్టి 4-5 రౌండ్ గా కట్ చేసిన ఆనియన్ స్లైస్ కూడా ప్లేట్ లో పెట్టుకుని అన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఫ్రోజన్ పచ్చి మామిడికాయలు ఎక్కువ వచ్చినప్పుడు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రీజ్ చేసి పెట్టిన వాటితో కూర చాలా టేస్ట్ ఉంటది. మనకు ఒక 2 రోజుల నిలువ ఉంటది. మ్యారినేషన్ చేసి గంట అయింది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2 నిమిషాలు మంట ఫుల్ ఫ్లేమ్ పెట్టి నీట్ గా వాష్ చేసిన గుప్పెడు ఫ్రోజన్ బఠానీలు వేసి కూర అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ సిమ్ చేసుకొని ఇంకా మొత్తం కూర అంతా సిమ్ లోనే ఉడికించాలి. మంట మట్టుకు హై చేయొద్దు. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి, అప్పుడే వాటర్ ఊరినాయి. మనం ఒక్క చుక్క నీళ్ళు వేయకున్నాడు, వాటర్ ఊరిపోయినాయి. ఇప్పుడు నేను ఒక హాఫ్ పుల్లగా ఉన్న మామిడికాయ వేస్తున్నా, ఫ్రోజన్ మామిడికాయ. ఇది మామిడికాయ ముక్కలను కూడా కూరలో కలిసేట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూపిస్తాం మీకు. చూడండి, అయిపోయింది. షోర్వా కూడా మంచిగానే ఊరింది. మనం ఒక్క చుక్క నీళ్ళు వేయకున్నా కూడా అంత షోర్వా లిక్విడ్ లాగా అయింది. మనకు పూరీలు కానీ, చపాతీలు కానీ, అన్నం కానీ అన్నీ తినచ్చు దీంతో. కూర అంతా దగ్గరకు అనుకొని చుట్టుపక్కల ఏం లేకుండా కడాయికి మంచి దగ్గరకు అనుకొని, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వేసుకోవచ్చు కారం. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను 2 వేసిన, 3 వేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటది కదా. కొత్తిమీర స్ప్రింకల్ చేసి స్టవ్ బంద్ చేసి ఇందాక కట్ చేసి ఉప్పు రాసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకును నూనెలో వేయించి కూర పైన డెకరేషన్ పర్పస్ పెడుతున్నా. ఈ కరివేపాకు కానీ పచ్చిమిరపకాయలు కానీ చాలా టేస్ట్ ఉంటాయి. మధ్యలో నంజుకుంటుంటే మనం తింటుంటే కరివేపాకు కరకర అంటుంటుంది. మళ్ళీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర స్ప్రింకల్ చేసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్లైసెస్ను కూడా కడాయి చుట్టూ పెట్టుకోవాలి. ఇవి అన్నంలో తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, అయిపోయింది కూర. మీకు క్లోజప్లో చూపిస్తున్నా. ఓవరాల్గా ఇట్లా ఉంటుంది దాని స్ట్రక్చర్. తింటే మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి. వాటర్ పోయని చికెన్ కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ప్లస్ నిలువ ఉంటుంది. వంట అయ్యేసరికి లంచ్ టైం కూడా అయింది. వడ్డిచ్చేస్తున్నా. ఫస్ట్ కూర పెట్టుకోవాలి కాబట్టి కూర పెడుతున్నా. ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అన్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నం కూడా పెట్టేస్తున్నా. సమ్మర్ కాబట్టి డోర్స్ తీస్తలేము. ఇల్లంతా గుమ స్మెల్ నిండిపోయింది. వాసన బయటికి పోయే ఛాన్స్ లేక మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా. ఫస్ట్ ఒక ప్లేట్ మా హస్బెండ్కి ఇచ్చి 2వ ప్లేట్ తీసుకొని నేను తింటున్నా. మీకు తిని చెప్తా ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో. ఆబ్వియస్లీ బాగుంటుంది, నాకు తెలిసి టేస్ట్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మామిడికాయ కూడా వేసినాం కదా, మంచిగా పుల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నా. మీలో అన్నపూర్ణ స్తోత్రము ఎంతమందికి వస్తుంది, ఎంతమంది తినే ముందు చదువుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చికెన్ అయితే మంచిగా సాఫ్ట్గా నోట్లు వేసుకుంటే కరిగిపోయేట్టు మంచిగా ఉడికిపోయింది. మనం మ్యారినేషన్ చేస్తే ఇదే బెనిఫిట్, మంచిగా ఉడుకుతుంది మ్యారినేషన్ చేస్తే. చూడండి, ఇప్పుడు మామిడికాయ ముక్క తింటున్నా, పుల్లగా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి కూర. ఇట్లా చేస్తే మెయిన్ పర్పస్ ఏంటంటే నిలువ ఉంటుంది. మీరు ఎటన్నా వెళ్ళేదున్నా, పిల్లలకు వంట రాకపోయినా ఈ విధంగా చేసి పెట్టింది అనుకోండి, 2 రోజులు బయట పెట్టినా నిలువ ఉంటుంది, 3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా నిలువ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మీరు ఈ విధంగా చేసి వెళ్ళిపోవచ్చు. ఎటన్నా రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకోమంటే అయిపోతుంది. పిల్లలు వంట చేసే వాళ్ళు లేక ఇబ్బంది పడరు. మీకు బయటికి వెళ్ళిన వాళ్ళకి అయ్యో పిల్లలు తిన్నారా లేదా అని టెన్షన్ ఉండదు. వీడియో కనుక నచ్చి మీకు యూజ్ వస్తుంది అనుకుంటే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేసి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.